అత్తయ్య ఆదివారం కదా ఈరోజు మధ్యాహ్నం ఏదైనా కూర తెచ్చుకున్నామా వెళ్ళి? పదమ్మా తెచ్చుకున్నాం పద. సరేనత్తయ్య అయితే. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కల్పన. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నిన్న ఆదివారం కదండి, ఆదివారం అనగానే మనకి గుర్తొచ్చేది కక్క ముక్క కదా. మా పెద్దోడికి చికెన్ అంటే చాలా ఇష్టం. వాడికి సండే అని తెలియకపోయినా ఆ రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అడుగుతాడు. ఇంకా అందుకని చెప్పి మా అత్తయ్య నేనైతే చికెన్ షాప్కి అయితే వెళ్తున్నాం. మా బజార్లో ఉన్న చికెన్ షాప్కి అయితే మా వారు ముందులే చెప్పొచ్చారు గైస్, తలకాయనైతే చికెన్ని కాల్చి కొట్టి పెట్టమని చెప్పేసి. మేము అక్కడికి వెళ్ళాం, కానీ అప్పటికి తలకాయ అయితే తీసుకురాలేదు. ఒక 10 minutes అక్కడ ఉండమని చెప్పారు. కానీ మేము వెళ్ళాం 11:30కి వెళ్తే అక్కడ 1:30కి అయితే సరిపోయింది. ఎందుకంటే తలకాయని తెచ్చి నీట్గా క్లీన్ చేసి కడిగి అలాగే కాల్చి ఇచ్చేది. ఇంకా అందులో చికెన్ కూడా కాల్స్తున్నారు గాయస్. ఇంక ఫైనల్గా అయితే కాళ్ళు అయితే తీసుకోలేదులే, ఎందుకంటే రేట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి. ఇంకా తలకాయనైతే చిన్న చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసి ఇస్తున్నారు. ఇంకా మా అత్తయ్య అయితే తలకాయ మోసం అయితే క్లుప్తంగా వివరించింది, నాకైతే రాదు కాబట్టి వినండి. ఇలా 4 సార్లు కడిగేసుకోవాలి. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే అన్నం వేసి పెడతాను గాయస్. శుభ్రంగా కడిగి తలకాయ మాంసం కుక్కర్లోకి వేస్తున్నాను. 1 కిలో తలకాయ మాంసం తీసుకొచ్చా. రుచికి సరిపడ్డంత కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాల్సింటే వేసుకోండి, మాకు మినిమం మేము వేసుకుంటున్నాం. తగినంత ఉప్పు వేస్తున్నాను. పసుపు ఎప్పుడైనా నేను కొంచెం ఎక్కువే వాడతాను. అయితే దీనికి కేజీ కూరకి 3 పావులు నూనె వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, మామూలుగా ఇడి మసాలా ఏమి వేయట్లేదు, అన్నీ దంచుకొనే వేసుకుంటున్నాను. కూర కూడా బాగా రుచి వస్తుంది. ఎల్లిగడ్డ పేస్టు దంచే వేసుకున్నాను. ఉప్పు కారం సరిపడ్డానికి సరిపోయింది. వాటర్. మా అత్తయ్య చేసిన చికెన్ కర్రీ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి గైస్. కూర అయింది, అన్నం కలుపుకుంటా చూడు. బాగుంది. మీరు కూడా తలకాయ కూర ఇలా వండుకొని తిని చూడండి, బాగుంది.